నమస్తే అండి. చల్లగా ఏమైనా తినాలనుందా? అయితే ఇంట్లోనే ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ కోసం ప్యాన్‌లో 2 కప్స్ పాలు పోసి ఉడికించాలి. అవి ఉడికేలోపు ఏదైనా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ దాకా వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసి, పావు కప్పు పాలు వేసి ఉంటలేం లేకుండా బాగా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇలా పాలు బాగా మరిగేటప్పుడు 4 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసి, షుగర్ బాగా కరిగేంత వరకు బాగా కలపండి. కలిపిన తర్వాత పాలు బాగా ఉడికేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ను వేసి ఉంటలేం లేకుండా బాగా కలిపి స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చిక్కబడేంత వరకు ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత పక్కన ఉంచి చల్లారాక మరొక్కసారి బాగా ఉంటలేం లేకుండా కలిపి ఏదైనా ఒక బాక్స్‌లో వేసి టైట్‌గా మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో ఒక 3-4 అవర్స్ ఉంచాలి. 3-4 అవర్స్ తర్వాత ఈ విధంగా గట్టిపడి ఉంటుంది. దీనిని మళ్ళీ ఒక మిక్సీ జార్‌లో వేసి ఒక 5-10 మినిట్స్ దాకా మిక్సీ పట్టాలి. కావాలంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసైనా మిక్సీ పట్టొచ్చు. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టినాక ఒక బాక్స్‌లో వేసి డ్రై ఫ్రూట్స్ అలాగే టూటీ ఫ్రూటీ వేసి మరొకసారి కలిపి బాక్స్‌ను టైట్‌గా మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ ఉంచాలి. ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఇలా గట్టిగా తయారై ఉంటుంది. దీనిని ఒక 3 మినిట్స్ పక్కన ఉంచి ఇలా పప్పు గంటె లేదా ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.